కొన్ని మిస్టేక్స్ వల్ల సెక్యూరిటీ స్ట్రిక్ట్ అయిపోయింది. ఎవరైతే బీ1, బీ2 మీద పేరెంట్స్ యూఎస్ వస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. కొంతమంది పేరెంట్స్ తెలుసుకోలేరు కదా! వాళ్ళు అన్‌ఎడ్యుకేటెడ్ అయ్యుంటారు కదా! వాళ్ళకి ఎవరైతే వీసా ప్రాసెస్ చేస్తున్నారో వాళ్ళు సో అండ్ సో ఇవి తేవాలి, ఇవి తేకూడదు. ఇంటర్వ్యూలో ఏ క్వెషన్స్ అడుగుతారు. మీ తరపున డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వాళ్ళకి ప్రాపర్‌గా పంపించి అవి ప్రింట్ తీసుకొని ఖచ్చితంగా అంటే మీరు గైడెన్స్ ఇవ్వాల్సిన సిట్యుయేషన్ అయితే ఉంది కొంతమందికి. కొంతమందికి తెలీదు కదా! మీరేది చెప్తే వాళ్ళు అది చేస్తారు. సో, మన బాధ్యత అనమాట అది. ఫస్ట్ థింగ్ ఏందంటే, చాలా మందొచ్చారు ఈ మధ్య. మనం ఒక్కోసారి అనుకుంటాం, మన డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయి కదా! ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పేసి. రీజన్ ఏంటంటే, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అడుగుతారు కదా! వాళ్ళు అడిగిన దానికి స్ట్రెయిట్‌గా క్వెషన్ టు క్వెషన్ ఉండకుండా, క్వెషన్ టు ఆన్సర్ ఉండాలి. అలా కాకుండా కొంతమంది ఇప్పుడు వీఆర్ విజిటింగ్ యూఎస్ఏ అంటే గనక స్ట్రెయిట్ ఆన్సర్ టు విజిట్ మై సన్ ఆర్ డాటర్. అన్నెసెసరీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసామనుకుంటాం. బట్ ఇవే సమ్‌టైమ్స్ నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. అది కాకుండా వాళ్ళేదైతే క్వెషన్స్ అడిగారో దానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వాలి. సెకండ్ థింగ్ ఎవరైతే పేరెంట్స్ వస్తున్నారో వాళ్ళ దగ్గర కంపల్సరీ రిటర్న్ టికెట్, అడ్రెస్, ఫోను నంబర్స్, చైల్డ్ వీసా డీటెయిల్స్ ఇవన్నీ క్లియర్‌గా ఉండాలి. చాలా మంది రిటర్న్ టికెట్ చేయరు. మనం యూఎస్ఏ వస్తున్నాం అంటే మళ్ళీ రిటర్న్ టికెట్ కూడా కన్ఫర్మ్ ఉండాలి. మీ రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ ఉండాలంటే మళ్ళీ అదే రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. అది క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కూడా ముందుకో, వెనక్కో చేసుకోవచ్చు మీకిచ్చిన టైంలో. కాకపోతే రిటర్న్ టికెట్ రూల్ పెట్టారు కాబట్టి, ఎప్పుడైతే మీరు ఇక్కడికి టికెట్ చేస్తున్నారో, రిటర్న్ టికెట్ చేసేస్తే ఒక కన్ఫర్మేషన్ అనేది ఉంటది వాళ్ళకి. జస్ట్ వాళ్ళేంటంటే బికాజ్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. పలానా రోజు వస్తున్నారు, పలానా రోజు వెళ్తున్నారని చెప్పి వాళ్ళకి చూపించాలి మెయిన్ అది. థర్డ్ వన్ ఏంటంటే యూఎస్ఏ రూల్స్ చాలా స్ట్రిక్ట్. ముఖ్యంగా ఇక్కడికొచ్చిన వాళ్ళు ఓవర్ స్టేనా, అన్‌ఆథరైజ్డ్ వర్కా, రూల్స్ వయోలేట్ చేస్తున్నారనేది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో, చాలా వరకేంటంటే యూఎస్ఏకి ఏమేం క్యారీ చేయాలి, ఏమేం క్యారీ చేయకూడదనేది లిస్ట్ కూడా ఉంటది మొత్తం మనకి. మీరు ఎవరైతే పేరెంట్స్ వస్తున్నారో వాళ్ళకి ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఇంకా చాలా మంది గోల్డ్ అడుగుతున్నారు. గోల్డ్‌కొచ్చేసరికి పర్సనల్ జ్యువెల్లరీ వరకైతే ఏ ప్రాబ్లమ్ లేదు. ఇంకా పెళ్ళిళ్ళు, పేరెంటాలంటే గనక మన ఫ్యామిలీకి ఎంత అవసరమో అంత తెచ్చుకుంటే ఏ ప్రాబ్లమ్ లేదు. దానికి బిల్స్ ఉంటే ఇంకా మంచిది. ఎస్పెషల్లీ హెవీ గోల్డ్, కమర్షియల్ క్వాంటిటీ, బిల్స్ లేకపోవడం, డిక్లేర్ చేయలేకపోవడం. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కోచింగ్ చేయొచ్చనమాట.